మామ్ అండ్ చైల్డ్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, మరి పీసీఓఎస్ అనే సమస్య ఏ ఏజ్ నుంచి మొదలవ్వచ్చు అంటారు? ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది మనకి ప్యూబర్టీ వచ్చినప్పుడు, ఫస్ట్ టైం మెన్సెస్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ టైం వస్తుంది. ఒక్కొక్కసారి మళ్ళీ 6 నెలలు రాదు. సో ఆ టైం నుంచి మెనోపాజ్, మన హార్మోన్స్ పూర్తిగా అండాశయాలు పనిచేయడం ఆగిపోయి హార్మోన్స్ ఆగిపోయే వయసు, అంటే ఫ్రమ్ మెనార్కీ టు మెనోపాజ్, ఈ టైంలో హార్మోనల్గా యాక్టివ్గా ఉన్న వాళ్ళందరిలో కూడా ఇది బయటపడుతుంది. డాక్టర్ గారు, మరి అంటే మెనార్కీ నుంచి మెనోపాజ్ దశ వరకు ఈ సమస్య రావడానికి కారణాలు ఒకటే అంటారా? కారణాలు ఒకటే, కానీ వయసును బట్టి అది బయటపడే విధానం వేరు, దానికి మనం ఇచ్చుకునే ట్రీట్మెంట్ వేరు. ఓకే డాక్టర్ గారు, మరి అంటే ఎలా అంటారు, అంటే మొనార్కీ నుంచి మెనోపాజ్ దశ వరకు ఆ లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు? అంటే యంగ్ ఏజ్లో, అలాగే యుక్త వయసులో అండ్ మెనోపాజ్ దశలో. యుక్త వయసులో టీనేజ్ గర్ల్, అడాలసెంట్స్ మన దగ్గరికి పీసీఓఎస్ ప్రాబ్లంతో వచ్చినప్పుడు జనరల్గా వెయిట్ చాలా ఎక్కువ ఉంటారు. ఎందుకంటే అందరూ ప్రొఫెషనల్ కాలేజెస్కి కోచింగ్ అని రోజులో 10 గంటలు 12 గంటలు చదువుతూనే ఉంటారు, కదలరు, గేమ్స్ ఆడరు, చదువుతుంటే తింటూ ఉంటారు. అయ్యో తినరా అని మనమే పెడుతూ ఉంటాం వాళ్ళకి. సో వీళ్ళలో ఎక్సెస్ వెయిట్, ఒబిసిటీ కనిపిస్తుంది, పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవడం కనిపిస్తుంది, ఎక్సెస్ హెయిర్ గ్రోత్ కనిపిస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ తోటి వాళ్ళు రావడం జరుగుతుంది. వీళ్ళలో మనము బేసిక్గా ఎక్కువ హార్మోన్స్ ఇచ్చి వీళ్ళని ట్రీట్మెంట్ ఇచ్చే కంటే కూడా ఇన్సులిన్ సెన్సిటైజింగ్ ఏజెంట్స్, మెట్ఫార్మిన్ అనే ట్యాబ్లెట్ మనము స్టార్ట్ చేసి వీళ్ళకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ నేర్పించాలి. రోజు మినిమం 1 అవర్ కార్డియక్ యాక్టివిటీ, ఏరోబిక్ ఎక్సర్సైజ్, గట్టిగా నడవడం కానీ, స్కిప్పింగ్ చేయడం కానీ, ఇలాంటి యాక్టివిటీ ఒకటి అలవాటు చేయాలి వీళ్ళకి. డైట్ కంట్రోల్, ఈ పిజ్జాలు, జంక్ ఫుడ్ ఇవన్నీ తినకుండా డైట్ కంట్రోల్ ఇవ్వడం ఒకటి చేయాలి. ఇలాగ ఒక 5-6 నెలలు మనము వీళ్ళని వెయిట్ తగ్గమని మనం వెయిట్ చేసి చూడొచ్చు. వెయిట్ చక్కగా తగ్గి కొంతమందిలో 100లో 30% పీరియడ్స్ వాటంతటా రావడం జరుగుతుంది. పీరియడ్స్ రెగ్యులరైజ్ అయ్యి వెయిట్ తగ్గిన తర్వాత స్లోగా హెయిర్ గ్రోత్ కూడా దాంతో స్లోగా తగ్గుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి హెయిర్ గ్రోత్ చాలా ఎక్సెస్గా ఉంటుంది. టీనేజ్ ఇయర్స్ చాలా ఇబ్బంది పడతారు. ఆంటీ నాకు హెయిర్ ఇక్కడ ఉంటుంది, ఇబ్బందిగా ఉంది ఆంటీ అని అడుగుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి మనం స్పెషల్గా హెయిర్ గ్రోత్ తగ్గడానికి లాంగ్ టర్మ్ 1 year to 2 years మందులు వాడి ప్లస్ మెట్ఫార్మిన్ ప్లస్ వెయిట్ లాస్ ఇవన్నీ కలిపితే మంచి రిజల్ట్ వస్తుంది. సో వీళ్ళలో హెయిర్ గ్రోత్ ప్రివెంట్ చేయడానికి ఇంకో రకంగా ట్రీట్మెంట్ ఇస్తాం. పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోతే వీళ్ళని బాగా చిన్న వయసు అయితే కంబైన్డ్ హార్మోన్స్ ఇవ్వకుండా మైల్డ్ హార్మోన్స్, ఒకే రకం హార్మోన్ ఇచ్చి వీళ్ళకి 40 డేస్కో 45 డేస్కో పీరియడ్స్ రెగ్యులరైజ్ అయ్యేటట్టు అలా కూడా చూడొచ్చు. ఈ రకంగా వీళ్ళని మేనేజ్ చేసుకుని ముఖ్యంగా వీళ్ళకి లైఫ్ లాంగ్ సరిపోయేటట్టు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది వీళ్ళకి బాగా అవగాహన అయ్యేటట్టు, కొంచెం వాళ్ళు మనల్ని తిట్టుకున్నా మనం వాళ్ళు వెంటపడి వాళ్ళతో చేయిస్తూ ఉండాలి. ఇది టీనేజ్ వయసులో, అడాలసెంట్ వయసులో మనకి మెనార్కీ టైంలో వచ్చిన వాళ్ళని ఇది ఇలా మేనేజ్ చేసుకుంటూ ఉంటాం. యుక్త వయసులో వచ్చిన వాళ్ళని అంటావా, యంగ్ విమెన్, కొత్తగా పెళ్ళవుతుంది, 1 year 2 years పిల్స్ వాడతారు, పిల్లలు వద్దనుకుంటారు, ఆ తర్వాత ట్రై చేస్తుంటారు, ప్రెగ్నెన్సీ రాదు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి, ఫ్యామిలీ ప్రెషర్ ఉంటుంది, వీళ్ళు వస్తారు, మేడం మాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇప్పుడు కన్సీవ్ అవుతాం అనుకుంటున్నాం అంటారు. ఇలాంటి వాళ్ళకి పీసీఓఎస్ అని మనం డయాగ్నోస్ చేసిన తర్వాత వీళ్ళకి కూడా మెట్ఫార్మిన్, వెయిట్ లాస్, ఈ మెట్ఫార్మిన్ వెయిట్ లాస్ లేకుండా మనకి పీసీఓఎస్ ట్రీట్మెంటే ఉండదు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఒబీస్. మెట్ఫార్మిన్ కొంతమందిలో హైపర్ ఆండ్రోజెనిజము, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా కానీ వెయిట్ ఎక్కువ ఉండదు. ఇలాంటి వాళ్ళలో మనం మెట్ఫార్మిన్ అవాయిడ్ చేయొచ్చు. అదర్వైజ్ మోస్ట్ ఆఫెన్ మనం మళ్ళీ మెట్ఫార్మిన్ స్టార్ట్ చేసి వీళ్ళకి కొన్ని రోజులు వెయిట్ తగ్గి చూడమని చెప్పడం, ఒక 6 నెలలు టైం తీసుకోండి, వెయిట్ తగ్గండి, మీకు పీరియడ్స్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయితే. పీరియడ్స్ రెగ్యులరైజ్ అవ్వడం అంటే ఏంటి, అండం విడుదల అవుతుందని. మనకు ప్రెగ్నెన్సీ కావాలంటే ఏం కావాలి, నెల అండం కరెక్ట్గా విడుదల అవుతే అది ప్రెగ్నెన్సీ, రాకపోతే బ్లీడింగ్ జరుగుతుంది. అదే మనకి మెన్సెస్. వీళ్ళలో మనం అనుకున్నాం కదా ఇందాక, నెల కరెక్ట్గా అండం విడుదల కాదు. అండం విడుదల కానప్పుడు ప్రెగ్నెన్సీ రావడం కూడా చాలా కష్టం వీళ్ళకి. సో వీళ్ళకి అండం విడుదల కావడానికి ప్రత్యేకంగా వేరే రకం మందులు వాడాలి. ఈ మందులు ఇచ్చినప్పుడు బాగా మినిమం డోస్తో స్టార్ట్ చేస్తాం. ముందు స్టార్ట్ చేసినప్పుడు దీన్ని ఓవులేషన్ ఇండక్షన్ అంటారు. ఈ మందు పనిచేస్తుందా, అండం విడుదల డెవలప్ అవుతుందా, ఏ రోజు విడుదలవుతుంది అని స్కాన్ చేసి చూసుకుంటాం. దీన్ని ఫాలిక్యులర్ స్టడీ అంటారు.
ఓవులేషన్ ఇండక్షన్ అండ్ ఫాలిక్యులర్ స్టడీ చేసి మనం ఫాలికల్ బాగా డెవలప్ అయినప్పుడు, అండం విడుదలైనప్పుడు మనం వాళ్ళని కలవమని, ఇలాగ ప్రెగ్నెన్సీని కొంచెం మనం పర్సంటేజ్ ఇంప్రూవ్ చేయొచ్చు. ఈ ఓవులేషన్ ఇండక్షన్ తోటి మనకి టాబ్లెట్స్ వాడి చేయొచ్చు. కొంతమంది బాగా రెసిస్టెంట్గా ఉంటారు, లో డోస్ టాబ్లెట్స్ తోటి అండం డెవలప్ కాదు, విడుదల కాదు. ఇలాంటి వాళ్ళకి డోసేజ్ పెంచుకోవడం, మళ్ళీ ఇంకొక సైకిల్ ఓవులేషన్ ఇండక్షన్ చేయడం, దాంతో కూడా కాకపోతే ఇంజెక్షన్లు ఇచ్చి చూడడం, ఇలా గ్రాడ్యువల్గా ఎవరి బాడీకి ఏది సూట్ అవుతుంది అని మనం గ్రాడ్యువల్గా చూసుకుని దాన్ని డోసేజ్ టైట్రేట్ చేసుకుంటూ ఉండాలి. చాలా కొంతమందిలో ఎంత మనం వాడినా మందులు, హై డోసెస్ ఇంజెక్షన్స్ వాడినా అండం విడుదల కాని వాళ్ళలో లాప్రోస్కోపీ చేసి ఈ ఓవరీస్లో ఉన్న సిస్ట్లన్నీ పంక్చర్ చేయొచ్చు. వీటిని లియోస్ అంటారు. ఇట్ ఈజ్ ఓన్లీ అ టెంపరీ సొల్యూషన్. మనం చేసిన తర్వాత ఈ మేల్ హార్మోన్స్, ఈ మిల్యూ అంతా మనం ఇంటర్నల్గా దీంతో చేంజ్ అవుతుంది. కొంతమందిలో ఒక 6 నెలలు చేంజ్ వస్తుంది, రెగ్యులరైజ్ అవుతాయి పీరియడ్స్. ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ టు యూజువల్. ఇది మన జీన్స్లో ఉన్నది. మన కలరు, మన హెయిరు, మన హైటు ఎంతో అది మన జీన్స్లో ప్రీడిటర్మిండ్. ఇది అలాగే పీసీఓఎస్ కూడా మన జీన్స్లో ప్రీడిటర్మిండ్. దీన్ని మనం బేసిక్గా చేంజ్ చేయలేం, కానీ బాగా ఫుల్ బ్లోన్గా లేకుండా మనము వెయిట్ కంట్రోల్ అలాంటి వాటితోటి మనం దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే ఈ పీసీఓఎస్ చేసినప్పుడు కొన్ని రోజులు పీరియడ్స్ రెగ్యులరైజ్ అవ్వచ్చు, కానీ నువ్వు రెగ్యులర్ ఎక్సర్సైజు, వెయిట్ కంట్రోల్ లేకపోతే మళ్ళీ ముందులాగే అయిపోతుంది. సో ప్రెగ్నెన్సీ కావాలి అనుకున్న వాళ్ళలో దిస్ ఈజ్ హౌ వీ ప్లాన్. పిల్లలంతా అయిపోయి ఒక 35 ఇయర్స్ ముందంతా బాగానే ఉంటాయి పీరియడ్స్, గబుక్కుని 35 ఇయర్స్ 40 ఇయర్స్కి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతాయి. ఎందుకంటే మనం చాలామంది పిల్లలు అది పుట్టిన తర్వాత వాళ్ళతో బిజీ అయిపోయి మన మీద మనం జాగ్రత్త తీసుకోవడం మానేస్తాం. వి బికమ్ ఇర్రెగ్యులర్. మనం ఎక్సర్సైజ్ చేయం, డైట్ ఏ టైంలో పడితే ఆ టైంలో ఎప్పుడు పడితే అప్పుడు తింటాం. ఇలాగ తిన్నప్పుడు వెయిట్ గెయిన్ అవుతుంది. పిల్లలు ఇద్దరు చెరో వైపు నుంచి పీకుతూ ఉంటారు, ఎవరో టీనేజర్ అవుతారు, వాళ్ళు పెట్టే స్ట్రెస్లు ఉంటాయి. స్ట్రెస్ ఎక్కువ అవడము, లేకపోతే ఆఫీస్లో కెరియర్లో ప్రోగ్రెస్ అవుతారు, స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. ఇలా వెయిట్ పెరిగినప్పుడు, స్ట్రెస్ ఎక్కువైనప్పుడు ఈ పీసీఓఎస్ బయటపడుతుంది. సో ఇది మెనోపాజ్ టైము, ప్రీ మెనోపాజ్ టైంలో కూడా ఇది బయటపడే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళలో కూడా వీళ్ళకున్న ప్రాబ్లమ్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి. వీళ్ళకి పిల్లలు కావాలి, రెగ్యులర్గా అండం విడుదల కావాలి అనే ప్రాబ్లం ఉండదు. 4 నెలలకు ఒకసారి, 5 నెలలకు ఒకసారి పీరియడ్ రావడం మూలాన గర్భసంచి లోపల పొర ఎక్కువ పెరిగిపోయి అందులో అబ్నార్మల్ సెల్స్ గ్రోత్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటివి ప్రివెంట్ చేయడానికి వాళ్ళకి మెట్ఫార్మిన్ వెయిట్ లాస్తో అదే కాకుండా మనము మిరీనా అనేది మెడికేటెడ్ కాపర్టీ. ఈ పీసీఓఎస్లో వాళ్ళకు కూడా అండం విడుదల కానప్పుడు ఈస్ట్రోజన్ హార్మోన్ అనే హార్మోన్ ఎక్కువ ఉంటుంది. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఉండాలి. ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోను ఎండోమెట్రియంలో, గర్భసంచి లోపల పొర లైనింగ్లో క్యాన్సర్ లక్షణాలు రాకుండా కాపాడుతూ ఉంటుంది. ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది పీసీఓఎస్ వాళ్ళలో ఉండదు. సో ఈ మిరీనా అనే దాంట్లో ఈ చిన్న లూప్, ఇంత సైజ్ లూప్ ఉంటుంది. ఇందులోనే ఒక చిన్న బ్యారెల్ లాంటిది ఉంటుంది, దాంట్లో ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఉంటుంది. ఆ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ను మనం డైరెక్ట్గా యూట్రస్లో పెట్టుకుంటే ఈ ఎండోమెట్రియల్ హైపర్ప్లేసియా, ఎండోమెట్రియల్ క్యాన్సర్లు అవి మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. వీళ్ళలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవి కూడా సెటిల్ అవుతాయి. సో ఇలాగ ఏజ్ని బట్టి, వాళ్ళకున్న ప్రాబ్లమ్ని బట్టి మనం పీసీఓఎస్ మేనేజ్ చేసుకోవడం జరుగుతుంటుంది. పీసీఓఎస్ సమస్యకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మామ్ అండ్ చైల్డ్ కార్యక్రమంలో మరో చిన్న విరామం.